తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యాన వాక్యముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందాం. యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఏం తెలియజేయబడుతుందంటే, యేసుక్రీస్తు వారు శిష్యుడైన పేతురు ఇంట్లోనికి వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమెను ముట్టగా ఆమెకు స్వస్థత వచ్చిందని ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఎవరైనా ఏదైనా జ్వరంతో ఉంటే, ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యేసు స్వయంగా వారి వద్దకు వెళ్ళి వారిని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. నేను బలహీనంగా ఉన్నప్పుడు యేసు నా దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరిచారు. అదే విధముగా ఇక్కడ పేతురు ఇంట్లోనికి ప్రవేశించి పేతురు అత్తను ముట్టినప్పుడు దేవుడు ఆ కార్యము, స్వస్థత కార్యము జరిగించాడు. అలాగే మనము ప్రార్థన చేద్దాం. మీరు నేను కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. బలహీనులుగా ఉన్న బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. వారి స్వస్థత కొరకు బలమైన ప్రార్థన చేసి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన, ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ధ్యాన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయన, మీరు పేతురు ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు పేతురు అత్త జ్వరముగా ఉండినప్పుడు ఆమెను ముట్టి నాయన జ్వరమును బాగు చేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆమె లేచి మీకు ఉపచారం చేసినట్లుగా వాక్యములు చూస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ వాక్యం వింటున్న వారు కానీ, నాయన వారి ఇరుగు పొరుగు వారు కానీ, వారి బంధువులు కానీ, ఎవరికైనా ఏమైనా బలహీనత ఉన్నట్లయితే, జ్వరము కానీ మరి ఏ విధమైన బలహీనత కానీ ఉన్నట్లయితే ఇప్పుడే వారి గృహాల్లోనికి మీరు ప్రవేశించి వారికి మా ప్రభువా స్వస్థతనిచ్చి మీరు మహిమ పొందు దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు గొప్ప కార్యములు చేసే దేవుడవు నాయన. మీరు తాకితే చాలు ప్రభువా, స్వస్థత పొందుతాం నాయన. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, స్వస్థత పొందుతాం నాయన. ఈ ఉదయకాలంలో ప్రభువా బిడ్డలను మీ పాదం మీద పెడుతూ ఉన్నాం నాయన. వారిలో బలహీనులుగా ఉన్న వారిని మీరు బాగు చేయండి నాయన. మా తండ్రి స్వస్థపరచండి. మీ మహిమ గల కార్యములు వారి పట్ల జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందు దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.